హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము థర్మోడైనమిక్స్లో భాగంగా స్టేట్ అంటే ఏమిటి, అలాగే పాత్ అంటే ఏమిటి, ప్రాసెస్ అంటే ఏమిటి, సైకిల్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, స్టేట్. When all the properties of a system have definite values, the system is said to exist at a definite state. అంటే ఎప్పుడైతే థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఒక డెఫినెట్ వాల్యూని కలిగి ఉంటాయో, మనందరికీ తెలుసు థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఏంటివండి? ప్రెషర్, టెంపరేచర్, వాల్యూమ్. సో ఈ విధంగా ఈ ప్రాపర్టీస్ సర్టెన్ డెఫినెట్ వాల్యూని కలిగి ఉంటే ఆ థర్మోడైనమిక్ సిస్టమ్ డెఫినెట్ స్టేట్లో ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గదిలో ఉన్నాం. గదిలో ఉన్నప్పుడు గాలి మన రూమ్లో ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, రూమ్ టెంపరేచర్ 32 degrees, అలాగే దాని ప్రెషర్ వచ్చేసి 1 atmosphere వద్ద ఎయిర్ అనేది లాక్ ఉంది. సో దాన్నే మనం ఆ ఎయిర్ యొక్క స్టేట్ అంటాము. థర్మోడైనమిక్ ప్రాపర్టీ డెఫినెట్ వాల్యూను కలిగి ఉన్నట్లయితే అది స్టేట్ కిందికి పరిగణింపబడుతుంది. ఓకేనా అండి? సో నెక్స్ట్, ఎనీ ఆపరేషన్ ఇన్ విచ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సిస్టమ్ చేంజెస్ ఈజ్ కాల్డ్ ఏ చేంజ్ ఆఫ్ స్టేట్. సో ఏదైనా కూడా థర్మోడైనమిక్ సిస్టంలో మనకు ఒక ప్రాసెస్ కానీ ఒక ఆపరేషన్ కానీ జరుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ నుంచి ఒకటి సంథింగ్ జరుగుతున్నప్పుడు స్టేట్ చేంజ్ జరిగింది అని మనం ఏ విధంగా చెప్తాము అంటే, ఏవైతే థర్మోడైనమిక్ ప్రాపర్టీస్లో డెఫినెట్ వాల్యూను మనం సెట్ చేసామో ఆ డెఫినెట్ వాల్యూ అనేది చేంజ్ అయితే దానినే మనం చేంజ్ ఆఫ్ స్టేట్ అంటాము. సో నెక్స్ట్ థింగ్, పాత్. So path is the succession of states passed through during a change of state is called a path of the change of system. సో మనకి పాత్ అంటే జనరల్గా ఏంటంటే తెలుగులో మీనింగ్ మార్గం. సో మనం ఇప్పుడు నార్మల్గా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాం అనుకోండి. సో మనం దేని ద్వారా వెళ్తున్నాము? బస్ ద్వారా వెళ్తున్నామా, ఆటో ద్వారా వెళ్తున్నామా, నడిచి వెళ్తున్నామా, ట్రైన్ ద్వారా వెళ్తున్నామా? సో ఈ విధంగా ఆ మార్గాన్ని తెలియజేసేదే పాత్ అన్నట్టు. అలా థర్మోడైనమిక్ సిస్టంలో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది పాస్ అవుతున్నప్పుడు అది ఏ విధంగా వెళ్ళింది అనేది, అంటే ఇప్పుడు స్లో హీట్ చేయడం వలన చేంజ్ అవుతుందా? ఇప్పుడు మనకి ఒక ఐస్ ఉందనుకోండి, ఐస్ని మనం లిక్విడ్గా మార్చాలనుకుంటున్నాం. సో లిక్విడ్గా మార్చాలి అనుకుంటున్నప్పుడు దాన్ని హీట్ చేస్తే ఐస్ అనేది కరిగిపోతుంది. సో అది స్లో హీట్ ద్వారా జరుగుతుందా, మోడరేట్ హీట్ ద్వారా జరుగుతుందా? సో ఏ విధంగా జరుగుతుంది, ఏ మార్గం ద్వారా జరుగుతుంది అని తెలియజేయడమే పాత్. అలాగే ప్రాసెస్. వెన్ పాత్ ఈజ్ కంప్లీట్లీ స్పెసిఫైడ్, ద చేంజ్ ఆఫ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఏ ప్రాసెస్. ఎప్పుడైతే సర్టెన్ పాత్ అనేది స్పెసిఫై చేయబడిందో అప్పుడు దానిని ఆ స్టేట్ చేంజ్ ప్రాసెస్ని మనం ఏమంటాము? ప్రాసెస్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారడం అన్నమాట. ఇప్పుడు మనం గ్యాస్ని హీట్ చేస్తే ఏమవుతుంది? టెంపరేచర్ అనేది పెరుగుతుంది. అదే గ్యాస్ని కంప్రెస్ చేస్తే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా వాటర్ని హీట్ చేసామనుకోండి, వాటర్ అనేది బాయిల్ అయిపోయి వేపరైజేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారడాన్ని ప్రాసెస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సైకిల్. Cycle. A thermodynamic cycle is defined as a series of change states such that the final state is identical with the initial state. ఏ థర్మోడైనమిక్ సైకిల్, ఏ ప్రాసెస్లో అయితే ఫైనల్ స్టేట్, ఇనిషియల్ స్టేట్ రెండు సేమ్ అవుతాయో దాన్నే సైకిల్ అంటారు. ఇప్పుడు సర్కిల్ చూసామనుకోండి, దీని స్టార్టింగ్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ అన్నీ కూడా రెండు కూడా సేమ్ అవుతాయి. సో ఈ సైక్లిక్ ప్రాసెస్లో నెట్ చేంజ్ అనేది 0 అవుతుంది. ఎందుకంటే నెట్ చేంజ్ అనేది 0 అవుతుంది, ఎందుకంటే ఫైనల్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ స్టేట్. సో ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి.
చూసారు కదండి, అర్థమైందా? సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి. స్టేట్ అంటే ఏంటిది? ప్రజెంట్ అది ఎట్లున్నది, దాని టెంపరేచర్ ఏంటిది, దాని వాల్యూమ్ ఏంటిది. ప్రజెంట్ దాని టెంపరేచర్ 30 డిగ్రీలు ఉందనుకోండి, అది దాని స్టేట్. సో నెక్స్ట్ ప్రాసెస్, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు అంటే మార్పు అనేది జరగడం. ఈ స్టేట్ నుంచి ఇప్పుడు వాటర్ స్టేజ్ నుంచి ఐస్ స్టేజ్కి మారడం కానీ, ఐస్ స్టేజ్ నుంచి వాటర్ స్టేజ్కి మారడం కానీ, వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వడం కానీ. సో ఇలా స్టేట్ అనేది ఒక మార్పు జరగడం అనమాట. అలాగే పాత్ అంటే ఏంటి? ఆ మార్పు ఎలా జరిగింది అంటే అది వేడి చేయడం ద్వారా జరిగిందా, లేకుంటే సబ్లిమేషన్ ద్వారా జరిగిందా, వేపరైజేషన్ ద్వారా జరిగిందా, ఈ విధంగా తెలియజేయడం ఏంటి? పాత్. నెక్స్ట్ సైకిల్. సైకిల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది. సో 0 అవుతుంది నెట్. అల్టిమేట్ గా నెట్ చేంజ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకంటే ఫైనల్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ స్టేట్. సో నెక్స్ట్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. సో థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. A system is said to exist in a state of thermodynamic equilibrium when no change in any macroscopic properties is registered if the system is isolated from its surroundings. సో ఎప్పుడైతే ఒక సిస్టమ్ థర్మోడైనమిక్ టెంపరేచర్ ఈక్విలిబ్రియంలో ఉందని చెప్దామో, ఆ సిస్టమ్ యొక్క మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ అనేవి ఎట్లాగూ చేంజ్ కాకుండా అదే స్టడీ స్టేట్లో ఉంటాయో అప్పుడు దాన్ని థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటాము. 2 వస్తువులను తీసుకోండి. సో 2 వస్తువులను తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనం టీ తాగుతాం కదండి అందరం కూడా. సో ఈ టీ అనేది జనరల్గా ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. సో ఈ టీ అనేది వేడిగా ఉంటుంది. మామూలుగా మనం దీన్ని ఒక రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టామనుకోండి. సో ఈ టీ వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి హీట్ ఫ్లో అనేది ఈ రూమ్ అంతా కూడా విస్తరిస్తుంది. సో ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్ ఉన్ను ఈ టీ టెంపరేచర్ ఈక్వల్ అవుతాయో, సమాన స్థితికి వస్తాయో, అప్పుడు ఇది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం స్టేట్ అని అంటాము. థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది అని చెప్పేసి చెప్తాము. 2 వస్తువులు ఒకదానితో ఒకటి ఉష్ణ మార్పిడి అంటే టెంపరేచర్ చేంజ్ అనేది చేసుకోకుండా ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటే దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి చెప్తాము. సో మనకి 3 టైప్స్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మెకానికల్, సెకండ్ వన్ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్, థర్డ్ వన్ కెమికల్ ఈక్విలిబ్రియం స్టేట్. సో మెకానికల్ ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి అంటే దెర్ ఈజ్ నో అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. సో ఎలాంటి ఫోర్సెస్ అనేవి సిస్టమ్ మీద వర్కౌట్ కావట్లేదు అన్నప్పుడు ఆ సిస్టమ్ అనేది మెకానికల్గా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది. థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది అని ఎలా చెప్తామంటే దెర్ ఈజ్ నో టెంపరేచర్ చేంజెస్ ఇన్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్. నెక్స్ట్ వన్ వచ్చేసి కెమికల్ ఈక్విలిబ్రియం. సో ఈ కెమికల్ ఈక్విలిబ్రియం అనేది ఎలా చెప్తామండి? దెర్ ఇస్ నో కెమికల్ రియాక్షన్ టేక్ ప్లేస్ అంటే ఎట్లాంటి కెమికల్ రియాక్షన్ అనేది జరగట్లేదు థర్మోడైనమిక్ సిస్టంలో. సో అప్పుడు అదేంటి అయితే కెమికల్ ఈక్విలిబ్రియం స్టేట్ కిందికి వస్తుంది. అర్థమైంది కదండి? థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. సో ఈ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్లో ఎలాంటి చేంజ్ అనేది జరగకుండా ఉంటుందో అప్పుడు ఆ సిస్టము థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉందని అర్థం. ఈ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం స్టేట్స్ 3 టైప్స్ ఉన్నాయి. 1 మెకానికల్ ఈక్విలిబ్రియం, 2 థర్మల్ ఈక్విలిబ్రియం, 3 కెమికల్ ఈక్విలిబ్రియం. ఫస్ట్ వన్ మెకానికల్ ఈక్విలిబ్రియం వచ్చేసి నో అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ప్రజెంట్. థర్మల్ ఈక్విలిబ్రియం వచ్చేసి నో టెంపరేచర్ డిఫరెన్స్. కెమికల్ ఈక్విలిబ్రియం వచ్చేసి నో కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద థర్మోడైనమిక్ సిస్టమ్. సో ఇది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అండి. సో ఈ క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అంటే ఏం లేదు, ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ద సిస్టమ్ చేంజెస్ ఇట్స్ స్టేట్ ఇన్ఫైనమస్లీ స్లో allowing to pass through sequence of equilibrium state. క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అనేది ఒక ప్రాసెస్. ఎప్పుడైతే సిస్టమ్ చేంజ్ అవుతూ ఉంటుందో సో దాని స్టేట్స్ అనేవి స్లోగా జరుగుతాయి. దాని చేంజ్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఇట్లా స్లోగా జరిగినా కూడా అది ఈక్విలిబ్రియం స్టేట్లోనే మెయింటైన్ చేయడమే క్వాసిస్టాటిక్ ప్రాసెస్.
క్వాసిస్టాటిక్ సో క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అంటే ఏం లేదు. సో ఎప్పుడైతే సిస్టమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో అప్పుడు అది చాలా స్లో ప్రాసెస్గా జరుగుతూ ఉండడం. ఆ స్లో ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది అంటే సిస్టమ్ అనేది ఎట్ ఎవ్రీ స్టేట్ ఈక్విలిబ్రియం స్టేట్ కిందనే ఉండడం కోసం అది స్లోగా జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ని మనం క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అంటాము. జనరల్గా ఈ ప్రాసెస్ ఎక్స్ట్రీమ్లీ స్లోగా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో కూడా సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్లోనే ఉంటుంది. ప్రతి స్టేట్ని కూడా మనం వెల్ డిఫైన్ చేయొచ్చు. జనరల్గా అయితే ఇది ఐడియల్ ప్రాసెస్ అండి. సో మనకి నార్మల్గా దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ఒక సిలిండర్ ఉందనుకోండి. సో ఈ సిలిండర్లో మనకి గ్యాస్ అనేది ఉంది. ఇది మన పిస్టన్ అనమాట. సో ఇది పిస్టన్ పి. సో ఇక్కడంతా గ్యాస్ అనేది ఉంది. సో ఈ గ్యాస్కి ఇనిషియల్గా మనకి ప్రాపర్టీస్ P1 V1 T1 సో ఈ విధంగా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ గ్యాస్ అనేది ప్రెషర్ వలన ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది దేని మీద, పిస్టన్ మీద. సో ఆ ఫోర్స్ని మనం బ్యాలెన్స్ చేయడానికి దీని మీద వెయిట్ని పెట్టాము. ఈ వెయిట్ వచ్చేసి శాండ్ గ్రెయిన్స్. సో ఈ శాండ్ గ్రెయిన్స్ మనం గ్యాస్ ద్వారా ఎగ్జర్ట్ అయిన ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం పెట్టాము. సో ఎప్పుడైతే 1 by 1 మనం ఈ శాండ్ గ్రెయిన్స్ అనేవి తీస్తూ ఉంటామో అప్పుడు కొంచెం మాత్రమే తేడా జరుగుతుంది. ఆ కొంచెం తేడాని మనం క్యాల్కులేట్ చేయగలము. సో ఆ కొంచెంగా తేడా అనేది ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా సిస్టమ్ అనేది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం స్టేట్లోనే ఉంచుతుంది అనమాట. ఇదే క్వాసిస్టాటిక్ ప్రాసెస్. ఓకేనా అండి? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ చాప్టర్లో ప్రతిదీ ఇంపార్టెంటే అండి. సో వాట్ ఈస్ థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి, సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ప్రాపర్టీస్ టైప్స్ ఏంటి, ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అని చెప్తారు. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ మాస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ డిపెండెంట్ ఆన్ మాస్. ఎగ్జాంపుల్స్. దెన్ నెక్స్ట్ ఈరోజు మనం డిస్కషన్ చేసాం కదండి థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం స్టేట్, ఈక్విలిబ్రియంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అదేవిధంగా క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ ప్రాసెస్ అంటే ఏంటి, పాత్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, సైకిల్ అంటే ఏంటి. ఖచ్చితంగా కూడా క్వశ్చన్స్ అనేవి వాటి నుంచి అడుగుతారు. అందరూ ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఇది ఈరోజు లెక్చర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.